నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. రైస్, రోటీ, చపాతీ, పుల్కా దేంట్లోకైనా చాలా టేస్టీగా, కమ్మగా ఉండే పన్నీర్ కర్రీని ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చేసుకోవడం కూడా చాలా తేలిక, చాలా కమ్మగా ఉంటుంది. ఈ కమ్మనైన పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 200 గ్రాములు పన్నీర్ తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని రెడీగా పక్కన ఉంచేయండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి మీడియం సైజున 4 టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 మీడియం సైజున ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకొని అవి కూడా మిక్సర్లోకి వేసుకోండి. ఒక అరకప్పు కమ్మటి పెరుగుని వేసుకోండి. ఒక 3 కాశ్మీరీ రెడ్ చిల్లీలు వేసుకోండి. చిల్లీ లేకపోతే చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక గుప్పెడు జీడిపప్పును కూడా వేసుకోండి. వీటన్నిటిని తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని రెడీగా పక్కనుంచి ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు కారం వేసుకొని వేడి చేసి ఇందులోకి కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నీ వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పన్నీర్ ముక్కల్ని వేయించుకోవాలి. పన్నీర్ ముక్కలు వేయగానే కదపకుండా 1-2 నిమిషాలు ఆగిన తర్వాత అటు ఇటు కదుపుకుంటూ ఈ పన్నీర్ ముక్కల్ని అన్ని వైపులా కూడా మంచిగా వేయించుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు వేగడానికి ఒక 5-6 నిమిషాల టైం పడుతుంది. చూడండి, పన్నీర్ ముక్కలు ఇలా మంచిగా కలర్ రాగానే వీటన్నిటిని కూడా తీసేసి పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసి 1/2 టీ స్పూన్ సాజీరా, 2 ఇలాచీల్ని తాలింపు వేసుకోవాలి. తాలింపు చిటపట్లాడగానే ఇందులోకి ముందుగా రుబ్బి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి. నేను పేస్ట్ రుబ్బేటప్పుడే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది. మీరు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా గ్రైండ్ చేసుకోండి. ఇలా పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు నీళ్ళను కూడా పోసుకొని ఒకసారి ఇదంతా కలిసేలాగా కలుపుకొని మీ రుచికి సరిపడా కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఈ మసాలాల్ని మగ్గనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఈ గ్రేవీని మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయి గ్రేవీ అంతా కూడా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్నంతా మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నిటిని కూడా ఈ గ్రేవీలోకి వేసేసుకోవాలి. పన్నీర్ ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా కలిపేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు ఈ పన్నీర్ ముక్కల్ని ఈ గ్రేవీలో ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. గ్రేవీలోని పచ్చివాసన పోయి పన్నీర్ సాఫ్ట్ గా ఉడికి గ్రేవీ కూడా చిక్కబడింది. చూడండి, ఇంతేనండి, కమ్మటి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి. ఈ కర్రీ చేయడానికి నాకు కేవలం 15-20 నిమిషాలు మాత్రమే టైం పట్టింది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా హడావిడి లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పైనుంచి ఒక 4-5 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే 1 స్పూను కసూరి మేతిని కూడా ఇలా నలిపి వేసేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకున్నామంటే కమ్మటి గ్రేవీ తోటి ఎంతో రుచిగా ఉండే పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి, పన్నీర్ కర్రీ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కమ్మటి పన్నీర్ కర్రీని పక్కకు దించేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. రోటీ, చపాతీ, పుల్కా, అన్నంలోకి, జీరా రైస్ లోకి, బగారా రైస్ లోకి ఏ కాంబినేషన్ తోనైనా ఈ పన్నీర్ కర్రీ అదిరిపోతుంది. ఇందులో మనం ఎక్కువగా ఏమీ మసాలాలు వేయలేదు, అయినా కూడా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. మా వాళ్ళైతే జీరా రైస్ తోటి ఈ పన్నీర్ కర్రీని చాలా ఎంజాయ్ చేశారు. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు హడావిడి లేకుండా ఎంతో ఈజీగా 20 నిమిషాల్లో ఈ పన్నీర్ కర్రీని మీరు తయారు చేసుకోవచ్చు. ఈ కమ్మనైన పన్నీర్ కర్రీ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చేసి చూపించిన ఈ పన్నీర్ కర్రీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ ఇంకా టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.